హాయ్ ఫ్రెండ్స్, పెళ్ళవగానే భార్య భర్తలు ఇద్దరు హనీమూన్కి వెళ్తున్నారు. మరి పూర్వం రోజుల్లో హనీమూన్ లేదు, ఏమీ లేదు. కానీ ఈ రోజుల్లో మన చాటింగ్స్, ఫ్రెండ్స్, వాట్సాప్స్, ఇలా ఫేస్బుక్స్, ఎన్నో విధాలుగా మనం ఒకరినొకరు మాట్లాడుకుంటున్నాం. కానీ పక్కన్న భర్తని భార్య మాట్లాడట్లేదు, భార్య భర్తతో మాట్లాడట్లేదు, పిల్లలు మనతో మాట్లాడట్లేదు. కానీ పెళ్ళైన తర్వాత మనం ఏం చేసేవాళ్ళం అంటే గంటల కొద్ది కాలక్షేపం చేసేవాళ్ళం. మన గురించి, మన కుటుంబం గురించి. ప్లస్ ఒక ఇంటి నుండి కుటుంబాన్ని విడిచిపెట్టి ఆవిడ వస్తుంది. ఆవిడ మన గురించి తెలుసుకోవడానికి మన అమ్మ, మన అక్క, మన చెల్లి, మన బంధువులు, మన మిత్రులు, మనకన్నా స్త్రీలు కనిపెట్టడంలో చాలా సాగు. ఎటువంటి వాళ్ళైనా ఎదురుగా అలా చూస్తే వాళ్ళు కనిపెట్టేస్తారు. వాళ్ళకి గాడ్ గిఫ్ట్, దేవుడిచ్చిన వరం. కాబట్టి దయవుంచి మ్యారేజ్ అయిన తర్వాత మనం ఒకరినొకరిని అర్థం చేసుకోవడానికి ఊళ్ళో గోపురాలు హనీమూన్స్ వెళ్ళండి. బట్ మీ కష్టకాలం, మీ కుటుంబ స్థితి, వాళ్ళ కుటుంబ స్థితి, మనలో ఉన్న మంచి, వాళ్ళలో ఉన్న మంచిని ఆలోచిస్తూ మాట్లాడుతూ ఒకరికొకరు మమేకమై సంతోషంగా ఉంటే అదే హనీమూన్. అంతేగాని ఫోటోలు తీసుకున్నామా, రీల్స్ చేసామా, మరి ఒకరికొకరు పట్టుకొని ఫోటోలు తీసుకున్నామా, సొంత దగ్గరికి వెళ్ళామా, చెట్టు దగ్గరికి వెళ్ళామా, పుట్ట దగ్గరికి వెళ్ళామా, ఇవన్నీ కావండి. మీరంటే ఏంటో ఆవిడకి అర్థం కావాలి పూర్తిగా, ఆవిడంటే ఏంటో మీకు అర్థం కావాలి పూర్తిగా. అది నిజమైన హనీమూన్. ఓకే, చేస్తారు కదా. జై హింద్, జై భారత్.